ఒకప్పుడు ఊరి పక్కన పెద్ద అడవి ఉండేది. ఆ అడవి లోపలికి ఎవ్వరూ రాత్రిపూట వెళ్ళే ధైర్యం చేయలేదు. ఎందుకంటే అక్కడ దయ్యం తిరుగుతుందని ఊరిలో పెద్దల నుంచి పిల్లల వరకు చెప్పేవారు. ఎంతమంది ఆ అడవిలోకి వెళ్ళి తిరిగి రాకుండా పోయారో ఎవరికీ స్పష్టంగా తెలీదు. కొందరి గొర్రెలు, మేకలు అడవిలో పోయి కనిపించకుండా పోయాయి. ఊరిలో అంతా భయంతో ఉండేవారు. ఒకరోజు ఒక యువకుడు ఆ భయాలను పక్కన పెట్టి నిజాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతను అనుకున్నాడు, దయ్యం ఉందా? రాత్రిపూట లంతర్లోకి బయలుదేరాడు. చుట్టూ చీకటి, పక్షుల అరుపులు, చెట్ల ఊగింపు అంతా భయపెట్టేలా ఉంది. అతను ముందుకు నడుస్తూ ఉన్నాడు. దూరంగా ఓ వెలుతురు కనిపించింది. ఆ వెలుతురు దగ్గరికి వెళ్తుంటే నల్లని పెద్ద ఆకృతి కనిపించింది. ఎరుపు కళ్ళు మెరుస్తున్నాయి. చుట్టూ పొగలు. కొంతమంది అయితే అక్కడే పారిపోయేవాళ్ళు. కానీ అతను భయపడలేదు. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళగానే అస్సలు నిజం బయటపడింది. అది దయ్యం కాదు, దొంగలు. వాళ్ళు దయ్యంలా ముసుగులు వేసుకుని బల్బులతో కళ్ళు మెరిపించి పొగలు వచ్చేలా యంత్రం అమర్చారు. ఊరిని భయపెట్టి అడవిలో దాచుకున్న పశువులు, వస్తువులు దొంగతనం చేస్తూ ఉన్నారు. ఆ యువకుడు వెంటనే ఊర్లోకి పరిగెత్తాడు. ఊరి వాళ్లకు, పోలీసులకు చెప్పాడు. అంతా కలిసి అడవిలోకి వెళ్లారు. దొంగలను పట్టుకున్నారు. ముసుగులు తీసి ప్రజలందరికీ అసలు నిజం చూపించారు. అప్పటి నుండి ఎవరికీ భయం లేదు. దయ్యం అనేది ఊహే అని అందరికీ తెలిసిపోయింది.